మిత్రులారా, ఎవరి పేరు చెప్పితే ఈ రాష్ట్రం కాదు ఉభయ రాష్ట్రాలు అందరికీ సుపరిచితురాలు. ఎవరి పేరు చెప్పితే మహిళా పక్షపాతి, మహిళా రక్షకురాలు, మహిళా యోధురాలు సంధ్య మనతో ఉన్నారు. సంధ్య గారితో మనం అందాల పోటీ గురించి మాట్లాడుకుందాం. ఈ పేరు నిజంగా కొంచెం అందాల పోటీ అనగానే అందాల పోటీ ఏందనేది వస్తుంది, బట్ ఏందో అక్క చెప్తుంది. అక్కడి నుంచి మనం అందాల పోటీ తెలుసుకుందాం. సంధ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషమ్మా, మీరు మా యూట్యూబ్ ఛానల్కు రావటం, మీ అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేయడానికి, మీరు అంగీకరించడానికి ముందుగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మే 7 నుంచి 31 వరకు హైదరాబాదులో అందాల పోటీలు జరగబోతున్నాయని, ఆ పోటీలు మేము జరగనీయమని మీరు పెద్ద ఎత్తున అందుకోసం పోరాటాలు ఆందోళన చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా, బహుశా రేపు ఒక ఊరేగింపు కూడా సభ కూడా పెడుతున్నట్టుగా తెలిసింది. ఎందుకమ్మా, ఏం అందాల పోటీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అన్న, మేము అందాల పోటీలు ఇన్ ప్రిన్సిపల్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం. గతంలో 1996లో బెంగళూరులో మొదటిసారి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు అక్కడికి కూడా వెళ్ళి దాదాపు మన అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుంచి 150 మంది 1996లో అక్కడ అరెస్ట్ అయ్యాం. POW, PYL, చైతన్య మహిళా సంఘం కార్యకర్తలుగా. అట్లాగే అందాల పోటీల్ని ప్రపంచంలో మేమే కాదు, ఫిలిప్పీన్స్లో జరిగిన, ఆఫ్రికాలో జరిగిన, ముఖ్యంగా మొదటి పోటీలు ఇంగ్లాండ్లో జరిగినప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకు అంటే స్త్రీల శరీరాలకి కొలతలు విధించి ఆ కొలతల ఫ్రేమ్లో వాళ్ళ శరీరాలని బిగించడమే అందం అని తేల్చడం, అంటే అది అందంగా చూపించడాన్ని కూడా వ్యతిరేకించారు. రెండోది, ఎవరి జీవితంలో అయినా ఒక బ్యూటీ అనేదాన్ని కేవలం శారీరక సౌందర్యంలో చూపించడం అనేది కూడా సరైనది కాదు. బ్యూటీ అనేది వారి వారి దృష్టిని బట్టి, దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అందం అనేది, అందం ఇంకెవరో డిసైడ్ చేసి ఇదే అందం అని చెప్పడం కాదు. అందం వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. కాబట్టి అందము నలుపు తెలుపుల్లో ఉంటుందా, శరీర సౌష్ఠవంలో, లేదా ఈ ఎత్తు, ఈ లావు, ఇది కాదు అనేది కూడా చాలామంది వాదిస్తూ వచ్చారు. అప్పుడే 1950స్లో ఈ పోటీలు బికినీ కాంటెస్ట్ వాళ్ళు ప్రారంభించినప్పుడే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు అర్థమైంది ఏంటంటే, సామ్రాజ్యవాదులకి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో ఈ మిస్ వరల్డ్ లాంటి పోటీలు, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లాంటి పోటీలు మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ గుర్తించారు, కిరీటాలు పెడుతున్నారు. ఈ కిరీటాలు పెట్టడం అనేది ఒక అందాన్ని గుర్తించడంగా, ఆ అందం చుట్టూ ప్రజలందరినీ ర్యాలీ చేయడం, మహిళల్ని, అంటే మహిళలు సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడానికి వాళ్ళ బుర్రల నిండా ఆ అందం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చొప్పించడం. ఈ ఈ సౌందర్య ఉత్పత్తులు లేకపోయినప్పుడు కూడా ఆయా సమాజాలు మూలికల నుంచి స్థానికంగా అవైలబుల్గా అనేటువంటి నలుగు పిండి, పసుపు, ఇట్లా ఎన్నో పెట్టుకున్నారు. అందం అనేది సమాజంలో మనిషి పుట్టినప్పటి నుంచి, మానవ సమాజం ఎదుగుతున్నప్పటి నుంచి అందం అనేది ఉంది, ప్రకృతిలో ఉంది, మనిషి జీవితంలో ఉంది, వాళ్ళ ఇంట్రెస్టుల్లో ఉంది, వాళ్ళ టేస్టుల్లో ఉంది. కానీ దాన్ని మార్కెట్ కోసం సృష్టించడం, ఒక కృత్రిమంగా క్రియేట్ చేసి దానిలో స్త్రీల జీవితాలను బందీలుగా మార్చడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి అసలు ఈ కాన్సెప్ట్ అందాల పోటీ అనేది ఎప్పుడు జరిగింది, ఎవరు జరిపారు? అంటే అసలు మార్కెట్ల విస్తరణలో భాగంగా అనేక ఉత్పత్తులు పారిశ్రామిక విప్లవం తర్వాత సమాజంలో మనిషి జీవితంలో నిత్య జీవితంలో అవసరమయ్యే అన్ని వస్తువుల్ని వాళ్ళు సృష్టించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో సౌందర్య ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఫ్యాషన్ దుస్తులు, ఫ్యాషన్ ప్రపంచము, ఇదంతా కూడా పెద్ద మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్. దానిలో భాగంగా 1950స్లో ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశారు. యూరియా మోర్లీ అని అతను మొదలు బికినీ కాంటెస్ట్ అని పెట్టాడు. ఫస్ట్ మిస్ వరల్డ్ పెట్టలే, బికినీ కాంటెస్ట్ అని అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న మహిళలకి అందాల పోటీలుగా నిర్వహించి, ఆ తర్వాత దాన్ని క్రమంలో దాన్ని మిస్ వరల్డ్ పోటీలుగా మార్చారు. అంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశాక ఈ కాస్మెటిక్స్ కంపెనీలంతా స్పాన్సర్స్గా ఉండి ఆ కంపెనీని బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే
ఆ పోటీల వలన వాళ్ళ ఉత్పత్తులకి చాలా మిలియన్ల డాలర్ల ఉత్పత్తులు పెరిగాయి, సేల్స్ పెరిగాయి. దాంతో ఆ పోటీలని ఒక సంస్థగా మార్చి, అంటే ఏదో సరదాగానో ముందుకు ఫ్యాషన్ ప్రపంచంలో రకరకాల ఫ్యాషన్ పరేడ్లు, ఫ్యాషన్ వస్తువులు అమ్ముకోవడానికి, దుస్తులు అమ్ముకోవడానికి చేస్తారు. మోడల్స్ని పెట్టి ఆ బట్టలు ఆ ఫ్యాషన్ ప్రపంచంలో వాళ్ళ డ్రెస్సులు చూపించుకోవడానికి, లేదా రకరకాలుగా హెయిర్ స్టైల్స్, రకరకాల స్టైల్స్ చూపించుకోవడానికి మొదలుపెట్టినాయి. అది కాస్త కాస్మెటిక్స్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయింది. మరి ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడు కదా. ఆయన వైఫ్ దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు మొన్న మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో కూర్చున్నది కూడా ఆయన వైఫ్ మిస్సెస్ మోర్లీ, జూలియా మోర్లీ అని. ఆమె దాన్ని కొనసాగిస్తుంది. ఆయన 2000 వరకు ఉన్నారు, 2000 తర్వాత చనిపోయారు, 2002 ఆ తర్వాత చనిపోయారు. అయితే విషయం ఏంటంటే అప్పటి నుండి మిస్ వరల్డ్గా దీన్ని మార్చి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల లో మిస్ కంట్రీస్, అంటే మిస్ జపాన్, మిస్ ఇండియా, మిస్ తైవాన్ అట్లా పెట్టుకుంటూ చాలా దేశాలు, అంటే ప్రపంచంలో దాదాపు 190 దేశాల్లో 120 నుంచి 140 దేశాలు ఈ అందాల పోటీల్లో భాగమైనవి. అట్లా ఆ మిస్ కంట్రీ ఎవరైతే ఉంటారో, మిస్ వెనిజులా, అట్లా ఆ ప్రతి కంట్రీకి ఎన్నికైనటువంటి అందాల రాణులతో ఈ మిస్ వరల్డ్ని నిర్వహించడం. దీని చుట్టూ చాలా వేల కోట్ల కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటి చుట్టూ కూడా వేల కోట్ల వ్యాపారం ఉంది. ఇప్పుడు మే 7వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 23-24 రోజులు పోటీలు ఏమి నిర్వహిస్తారమ్మా? అంటే ఇందులో చాలా ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఈవెంట్స్ అంటే వాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని బట్టి గతంలో జరిగినవి చూస్తే ఆ అందగత్తెల్ని ఎంచుకోవడంలో కూడా మిస్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ హెయిర్, మిస్ స్కిన్, అట్లా బ్యూటీ విత్ పర్పస్, రాను బ్యూటీ విత్ పర్పస్ అని, బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్ అని, అట్లా రకరకాల వాటిని కూడా దాంట్లో వాళ్ళు యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక అందం అనే దానికి వస్తే వాళ్ళ జుట్లు, గోర్లు, స్ట్రక్చరు, హెయిర్, ఇట్లా స్కిన్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అట్లా వాటన్నిట్లలో నెగ్గుకుంటూ వచ్చి ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ఆ గ్రాండ్ ఫినాలేలో ఇక వాళ్ళకి నిర్వహిస్తారు ఇంకా రకరకాలుగా, అంటే ఇంటెలిజెన్స్, వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా మనకు ఆధారాలు ఏం లేవు, కానీ ఏవో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. పలానా ఆమె అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ దేశంకి ఇద్దామని సెలెక్ట్ అవుతారు, చేసుకుంటారు. నిజానికి అదే క్రైటీరియా అయితే ఫ్రాన్స్ ప్రపంచ రాజధాని ఫ్యాషన్కి, అక్కడ ఇవ్వరు. ఇంగ్లాండ్, అమెరికా, యూరోప్, ఐర్లాండ్, జర్మనీ, ఈ దేశాలన్నీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా. ఓకే, ఇప్పుడు ఆడికి వద్దాము. మరి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ స్త్రీని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తుంది కదా. బీజేపీ అసలు స్త్రీని బికినీగా కానీ లేకపోతే అందంగా అనటం కానీ తప్పుగా భావిస్తుంది కదా. భారత సంస్కృతి అనేటువంటి పేరుతో ఉండేటువంటి హిందూ సంస్కృతితో మేము ఉన్నామని చెప్పే ఈ పాలకులు ఎందుకు ఇలాంటి పర్మిషన్లు ఇస్తారంటావు? అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా లేక ఇవ్వకుండా అడుతున్నాయా? భారతదేశ పాలకుల అనుమతి లేకుండా గత సంవత్సరం 71వ ఎడిషన్ ఆర్ఎస్ఎస్ రాజధాని నాగ్పూర్ మహారాష్ట్రలో, ముంబైలో జరిగింది. జరిగితే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊరుకున్నారా? ఎవ్వరూ ఏమీ ప్రశ్నించాల. బెంగళూరులో మొదటిసారి జరిగినాయి. ఫస్ట్ టైం బెంగళూరులో జరిగినప్పుడు కొంచెం స్వదేశీ విచార మంచ్, పిహెచ్పి లాంటి వాళ్ళు మాట్లాడారు. బెంగళూరులో అయితే దాదాపు దేశంలో ఉండే లెఫ్ట్, ఎంఎల్, విప్లవ అన్ని సంఘాలు కూడా వ్యతిరేకించాయి. కానీ 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. అసలు ప్రొటెస్ట్లే లేవు. కానీ ముంబై కూడా ఆర్ఎస్ఎస్, శివసేన, బీజేపీలకి కేంద్రం. మహారాష్ట్ర కానీ ముంబైలో కానీ అయితే శివసేన లేకపోతే బీజేపీ అధికారంలో ఉండేటువంటి ముంబైలో కూడా సరే, ముంబై ఒక ఫ్యాషన్ ప్రపంచాన్ని, బాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచం వీటన్నిటికీ కేంద్రం అనుకున్నా కూడా మరి అక్కడ అధికారంలో ఉంది
శివసేన లేకపోతే బీజేపీ. కానీ ఒక ఆర్ఎస్ఎస్ భావజాలానికి కేంద్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈ పోటీలు కనీస నిరసన కూడా లేకుండానే జరిగాయి. ఇప్పుడు 72వ ఎడిషన్ మన తెలంగాణకు వచ్చాయి. ఎందుకు వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎందుకు ఇంత తేడా ఉంది? అదే ఈ 72 తెలంగాణకు వచ్చాయి. ఇక్కడేమో తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుంది, అదొక అంశం, దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగింది అసలు బీజేపీ పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి, అసలు విదేశీ సంస్కృతి, వీళ్ళందరూ విదేశీ బానిసలు, ఆ భావజాలం, వీళ్ళు చైనా అంటారు, వాళ్ళు రష్యా అంటారు. అంటే మీరేమంటారు? మీరు దేశీయ వనరుల మీద పెత్తనాన్ని వ్యతిరేకించరు, దేశ సంస్కృతి మీద పెత్తనాన్ని వ్యతిరేకించరు. నిజంగా పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి పత్తికట్టాలని మాట్లాడే వీళ్ళు ఎందుకోసం ఈ కాంటెస్ట్లను అంగీకరిస్తున్నారు, ఈ బ్యూటీ పేజెంట్ని? అంటే మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళు ఈవెంట్స్ అన్నీ చూస్తే అన్ని గుడ్డపీలికలు వేసుకొని తిరగడమే, ఆ ఫ్యాషన్ పరేడ్లు, ఆ క్యాట్ వాక్స్, అవన్నీ. అంటే నేను వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదు, ఫ్యాషన్ ప్రపంచంలో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి టేస్ట్లు వాళ్ళవి. కానీ భారతదేశంలో పొద్దున్న లేస్తే ఊదరగొట్టే వాళ్ళు ఈ పోటీలకి ఎందుకు వేదికలకి తయారు చేసి పెడుతున్నారు అంటే, నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇలాన్ మస్క్ ట్రంప్ కాంబినేషన్లో రీప్రొడక్టివ్ రైట్సే కోల్పోతున్నారు అక్కడ మహిళలు. అంటే అంత అడ్వాన్స్. ఇలాన్ మస్క్ ఒక ఇండస్ట్రియలిస్ట్, ట్రంప్ ఇలాన్ మస్క్ కలిసి కట్టర్ క్రిస్టియానిటీని తెచ్చి అక్కడ ప్రజల మీద రుద్దుతున్నారు. ఇప్పుడు ఏంటి రీప్రొడక్టివ్ రైట్స్ అంటే అబార్షన్ రైట్స్. ఎందుకంటే క్రిస్టియానిటీ గర్భస్రావాన్ని ఒప్పుకోదు, అబార్షన్ ఒప్పుకోదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని కట్టర్ క్రిస్టియానిటీని ప్రజల మీద రుద్దడంలో భాగంగా వెనక్కి నెడుతున్నారు. అట్లాగే భారతదేశంలో అధికారం కోసం మతాన్ని వాడుకుంటారు తప్ప నిజంగా సామ్రాజ్యవాదంని వ్యతిరేకించే లక్ష్యం వాళ్ళకి లేదు, మార్కెట్ ప్రయోజనాలను అడ్డుకునే లక్ష్యం వాళ్ళకి లేదు. ఎట్లా అయితే కట్టర్ క్రిస్టియన్ వాడుకుంటున్నటువంటి ఇలాన్ మస్క్, ట్రంప్ కలిసి ఆ ఆధునిక ప్రపంచంలో అన్ని స్వేచ్ఛలు, హక్కులు ఇచ్చి మతాన్ని తీసుకొచ్చి ఎట్లా పులుముతారో వీళ్ళు కూడా అంతే. అంటే ఖచ్చితంగా వీళ్ళు మొత్తం కూడా మతం కానీ, ఫ్యూడలిజం కానీ, పెట్టుబడిదారీ సమాజంతో రాజీ పడింది. చరిత్ర మొత్తం చూసినా కూడా ఫ్యూడల్ పితృస్వామిక విలువలు, ఫ్యూడల్ సమాజము పెట్టుబడిదారీ సమాజంతో ఘర్షణ పడలా. పెట్టుబడిదారీ సమాజం తన మార్కెట్ కోసం ఫ్యూడల్ విలువల్ని ధ్వంసం చేసి ఉండొచ్చు, కానీ ఘర్షణ పడల. ముఖ్యంగా మతం ఎక్కడా కూడా సామ్రాజ్యవాదంతో రాజీ పడింది తప్ప ఘర్షణ పడలే. నేను చిన్నప్పుడు భారత స్త్రీలకి ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానం ఇవన్నీ జమిలిగా దాడి చేస్తున్నాయి, సామ్రాజ్యవాదం దానికి తోడైందని ఎప్పుడో చదువుకున్నా. ఏదో ఫ్యూడలిజం, పెట్టుబడిదారి జమిలిగా దాడి చేస్తాయి, సామ్రాజ్యవాదం తోడవుతుందంటే ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. మాకు మెచ్యూరిటీ వచ్చాక ఇదే, ఇంకేం లేదు. అంటే ఫ్యూడలిజం రాజీ పడి సామ్రాజ్యవాదంతో జత కలుస్తుంది, ఖచ్చితంగా కలిపి దాడి చేస్తుంది. అంటే పెనంలోంచి పొయ్యిలో పడేసినలాగా. అంటే ఫ్యూడలిజం విలాస వస్తువుగా, భోగ వస్తువుగా చూపిస్తే, స్త్రీని వంటింటి కుందేలుగా భోగ వస్తువుగా చూపిస్తే, క్యాపిటలిజం సామ్రాజ్యవాదం అమ్మకపు వస్తువుగా చూపిస్తుంది. వినియోగదారీ సంస్కృతిలో భాగం చేయడానికి ఆమెని ఒక అమ్మకపు వస్తువు, కామెడిఫికేషన్లో భాగం చేస్తుంది. ఖచ్చితంగా స్త్రీని ఒక అమ్మకపు వస్తువుగా, కామోడిటీగా మార్చడంలో భాగమే ఈ అందాల పోటీలు. అందుకే సామ్రాజ్యవాదాన్ని ఎన్నడూ భారతదేశంలో 1925లో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏ రోజు కూడా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు, ఎప్పుడూ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పటి నుండి ఈ 100 ఏళ్లలో వాళ్ళ చరిత్ర అంతా జీ హుజూర్ జో హుకం అంటూ బానిసత్వంతో మెదిలారు తప్ప సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేశారు. అందులో భాగమే ఈ పోటీలను కూడా అంగీకరించడం. కానీ నేనేం అడుగుతున్నా అంటే, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు వాలంటైన్స్ డే రోజు పార్కుల మీద పడే, బస్ స్టాపుల్లో కనపడిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇది మన సంస్కృతి కాదు అని మాట్లాడతారు కదా. వాలంటైన్స్ డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు మన సంస్కృతి కాదు. అవి కూడా వ్యాపారం, వస్తువులు అమ్ముకోవడానికి
వ్యాపార సంస్కృతిలో భాగమే మార్కెట్ కల్చర్. ఇది కూడా అదే కదా. మరి ఈ మార్కెట్ కల్చర్ని మీరు ఎందుకు వ్యతిరేకించరు? బజరంగ్ దళ్ చిందులు వేసే ఆ వ్యాలంటైన్స్ డే రోజు చిందులు తొక్కుతారే పార్కుల్లో పడి, ఇవాళ ఎందుకు అంటే ఈ కాషాయ ముక్కులకి కనిపించట్లేదా? ఈ పరేడ్లు కనిపించట్లేదా? ఈ విన్యాసాలు కనిపించట్లేదా? ఈ పోటీలు భారతీయ సంస్కృతికి దోహదపడతాయా? భారతీయ ప్రజలకు ఉపయోగపడతాయా? మన దేశానికి సంబంధించిన ఏ విలువల్లో కూడా ఫిట్ కానీ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు అంగీకరిస్తున్నారు? ఎందుకు నామమాత్రంగా ఖండించట్లేదు? మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు పైనుంచి ఆర్డర్స్, విహెచ్పి లాంటి వాళ్ళు మొదట్లో మాట్లాడారు అనౌన్స్ అయినప్పుడు, తర్వాత అడిగితే మేము మాకు పైనుంచి ఆర్డర్స్ అన్నారు. అంటే వీళ్ళు ఎంత దొంగలు అంటే మతం పేరుతో చిచ్చు పెట్టడానికి, రాజకీయంలో చేసి అధికారంలో రావడానికి వీళ్ళకి విలువలు, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ లేదు, మన వనరుల దోపిడీ మీద వీళ్ళకి కన్సర్న్ లేదు. వీళ్ళు కనీసం భారత ప్రజల ప్రయోజనాలని ఇవాళ ఎందుకండి ఈ దేశ స్త్రీలు డిమాండ్ చేశారా మిస్ వరల్డ్ కావాలని? మాకు కావాలి, మేమందరం కూడా వాటిని తీసి అలరిస్తాం. ఈ అందాల ఆరబోతలు, ఈ క్యాట్ వాక్లు, ఈ మొత్తం షోస్ భారత ప్రజలకి అవసరం లేదని మేము భావిస్తున్నాం. అమ్మ, ఇప్పటి వరకు భారతదేశంలో ఇదే మొదటిదా? ఇంతకుముందు ఏమైనా జరిగినాయా? జరిగితే భారత స్త్రీలు ఏమైనా అందులో ఆ కాంటెస్ట్లో గెలిచారా? భారతదేశంలో ఇప్పటికి 3 సార్లు జరిగాయి. మూడోది ఇది. 2 సార్లు గతంలో జరిగాయి. అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగాయా? గత సంవత్సరం ముంబైలో జరిగాయి. గత సంవత్సరమే 2024 71 ఎడిషన్ ముంబైలో జరిగింది. 2025 72 ఎడిషన్ తెలంగాణలో జరగబోతున్నాయి. అంతకుముందు 1996 కర్ణాటక బెంగళూరులో జరిగాయి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది. గతం 2 సార్లు కూడా ప్రైవేట్ బహుళజాతి కంపెనీలు నిర్వహిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించడం ఒక బాధాకరం. అట్లాగే భారతదేశంలో మొదటిసారి 66లో డాక్టర్ రీటా ఫారియా అనే ఆమెకి వచ్చాయి. అప్పుడు ఈ దేశంలో కాదు జరిగింది పోటీలు, కానీ మొట్టమొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన ఆమె డాక్టర్ రీటా ఫారియా. 67లో వియత్నాంలో యుద్ధం జరుగుతున్న కాలంలో అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వెళ్ళమని కోరారు. అసలు నేనేదో సరదాగా, ఆమె డాక్టర్, మెడికల్ డాక్టర్, నేనేదో సరదాగా పాల్గొన్నాను, నాకు కిరీటం వచ్చింది. అంత మాత్రాన నేను అంటే అప్పటికి భారత ప్రభుత్వం కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్టాండ్ తీసుకుంది. అసలు యుద్ధమే చాలా అన్యాయమైనటువంటి విషయం, వియత్నాం మీద చేస్తున్న యుద్ధం. పైగా నన్ను అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళమంటారా? నేను వెళ్ళను అని ఆమె తిరస్కరించింది. అయితే తిరస్కరిస్తే నువ్వు కిరీటం మేమేం చెప్తే అవి చేయాలి, అది మేము నిర్ణయించుకున్నటువంటి దాంట్లో అదొక భాగం, అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడం. అప్పుడు మా కిరీటం మీరు వెనక్కి ఇచ్చేయండి అని అడిగితే తీసుకోండి అని ఆమె దాన్ని కిరీటాన్నే త్యజించింది. అంటే మొట్టమొదటి భారతీయ మహిళ 1 year కూడా ఆ కిరీటాన్ని హోల్డ్ చేయకుండా దాన్ని త్యజించి పడేసింది 6 monthsకే. గ్రేట్ మహిళ చెప్పాలి. ఇంకా ఆ కోపంతో వాళ్ళు దాదాపు 94 వరకు భారతీయ మహిళలకు పెట్టలేదు. ఈ మధ్యకాలం అంతా వరుసగా వెనిజులాలో బాగా ఆయిల్ కంపెనీలు రైజ్ అయ్యి అక్కడ మంచి కొనుగోలు శక్తి ఉన్నప్పుడు వరుసగా వెనిజులాలో పెట్టారు. ఒక దశలో వెనిజులాకు వరుసగా రావడం ఎట్లా అంటే వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసే ఒక దేశంగా మారిందా అన్నలాగా వరుసగా వెనిజులాకి ఇచ్చారు. అట్లాగే దక్షిణాఫ్రికా వీళ్ళు పెట్టే క్రీములు తెల్లగా ఉండాలని చెప్తారు. అంటే అందంలో అనేక అంశాలను వీళ్ళు పొందుపరుస్తారు కదా. అలాంటప్పుడు ఆఫ్రికన్ మహిళలకు ఎట్లా ఇచ్చారు? వాళ్ళ బిల్ట్ వేరు, వాళ్ళ కలర్స్ వేరు. అంటే అక్కడ కూడా మార్కెట్ కావాలి కాబట్టి ఆ మార్కెట్ ఎక్కడ అవసరమో అందం అక్కడ గుర్తించారు, కిరీటాలు అక్కడ పెట్టారు. అందులో భాగమే ఆఫ్రికా, అట్లాగే ఏషియన్ కంట్రీస్. ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ అలౌ చేయాల. కొన్ని దేశాలు, మలేషియా కూడా అవసరం లేదని తిరస్కరించింది మహతీర్ మహమ్మద్ గవర్నమెంట్ టైంలో. అట్లా కొన్ని దేశాలు రెజిస్ట్ చేసినాయి. చాలా దేశాలు ఇది అందం అనేది ఒక హాబీగా లేదా అందం అనేది ఆ స్త్రీల జీవితంలో ఒక భాగమని ప్రపంచంలో ఏ మతమైన స్త్రీలని లైంగిక వస్తువుగానే చూస్తుంది. ఆ స్త్రీని ఒక అందానికి సంబంధించినటువంటి
ఒక సేలబుల్ ప్రోడక్ట్గా చూడడం, ఒక లైంగిక వస్తువుగా చూడడం అనేది అన్ని మతాలు చేసినాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆ కల్చర్ ఉంది. కాబట్టి దాదాపు అందరూ కూడా దీంట్లో భాగమయ్యారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ కిరీటాల పేరుతోటి మార్కెట్లని ఇంట్రడ్యూస్ చేశారు. మన దగ్గరికి వచ్చే వరకు 92లో 91-92 నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనవి. ఇక పివి నరసింహారావు హయాంలో ప్రారంభమైన న్యూ ఎకనామిక్ పాలసీస్ చూసుకుని ఇక గేట్లు తెరిచేశారు, మార్కెట్లు ఓపెన్ అయిపోయినాయి. ఇంత పెద్ద మార్కెట్ చైనా ఎట్లాగో రానివ్వదు, వాళ్ళే అమ్ముకుంటారు. ఇక చైనా తర్వాత పెద్ద మార్కెట్ ఉన్న ఇండియాకి మనకి భలే ఛాన్స్లే అని వాళ్ళు భావించారు. కాబట్టి 94లో ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లకు పెట్టారు. ఒకే సంవత్సరం భారతీయ మహిళలు సడన్గా అందాల రాణులుగా కిరీటాలు పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటు చూస్తే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్, అటు చూస్తే సుస్మితా సేన్ మిస్ యూనివర్స్. అట్లా మొదలుపెట్టి ఇక వరుసగా మనకి ఐశ్వర్యరాయ్ నుంచి మొదలు పెడితే లారా దత్తా, ప్రియాంక చోప్రా ఇట్లా చెప్పుకుంటూ పోతే మానుషి చిల్లర్ వరకు వరుసగా 8-9 మందికి మిస్ వరల్డ్ ఇచ్చారు. అట్లాగే మిస్ యూనివర్స్ నుంచి మొదలు పెడితే హర్జీత్ సిద్ధు వరకు మిస్ యూనివర్స్లు ఇచ్చారు. అక్కడ ఒక 7-8 మంది, ఇక్కడ ఒక 7-8 మంది. ఇక వరుసగా అంటే భారతదేశంలో మార్కెట్ ఎట్లా పెంచుకున్నారు అంటే 94లో ఒకే సంవత్సరం వీళ్ళిద్దరికి ఇవ్వడం వలన కొన్ని లక్షల డాలర్ల మార్కెట్ పెరిగింది అని చెప్పి ఇండియా టుడే అప్పట్లోనే ఒక వ్యాసం రాసింది. నేను అప్పుడు రాసుకున్న పాయింట్ ఎక్కడో నోట్ చేసుకునే మొన్న వాడుకున్న ఇండియా టుడేలో వచ్చింది అప్పుడే. అట్లాగే బులిమియా, ఎనరెక్సియా లాంటి వ్యాధులు భారతదేశంలో అంటే తిండి లేక ఆకలితో రక్తహీనతలు సమస్యలు ఉన్నాయి. కానీ తిండి ఎక్కువై లేదా తిండి ఉండి తినలేక, తిండి ఉన్న స్లిమ్మింగ్ కాన్సెప్ట్లో పడి తినలేక బులిమియా, ఎనరెక్సియా వ్యాధులు ఉన్నాయని నిమ్హాన్స్ నుంచి మానసిక నిపుణులు కూడా భారతదేశంలో ఈ వ్యాధులు అంటే యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో స్లిమ్మింగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ స్త్రీలకి వచ్చేటువంటి జబ్బులు భారతదేశంలో కూడా మొదలయ్యాయని అప్పుడే రాశారు. ఇటువంటివన్నీ కూడా అందం చుట్టూ ఉన్నటువంటి అంశాలు. అంటే ఇప్పుడు ఈ రకంగా ఉండాలి, ఈ రకమైన ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇట్లాగే జుట్లు విరబోసుకోవాలి, ఇట్లాగే డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఇట్లాగే ఉండాలి, ఇదే ఫ్యాషన్, ఇట్లా లేకపోతే వాల్యూ లేదు అనే స్థితికి యూత్ని డ్రైవ్ చేయడం అన్నమాట. ఇది పెరిగింది ఈ 20 ఏళ్లలో, ఈ 30 ఏళ్లలో మనం చూస్తున్నాం. భారతదేశంలో వచ్చేటువంటి అంటే కాస్మెటిక్స్ని వాడడం తప్ప, వాళ్ళకి ఇష్టమైనట్లు ఉండడం తప్ప అని మోరల్ జడ్జిమెంట్స్ మనం చేయవలసిన అవసరం లేదు. కానీ మార్కెట్ అవసరాల కోసం ఒత్తిడి తేవడం, ఆ పలానా క్రీములు రాసుకోకపోతే, ఆ పలానా ఫోన్లు వాడకపోతే, ఆ పలానా హెయిర్ స్టైల్స్, ఆ చెప్పులు వేసుకోకపోతే, ఆ బట్టలు వేసుకోకపోతే జిందగీ బర్బాత్ అనే విధంగా వాళ్ళ మీద తీసుకొస్తున్న ఒత్తిడి అది కుటుంబాల్లో ఎంత క్రైసిస్ని తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా మన గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు హైదరాబాద్కి ఉద్యోగాలకు వచ్చి లేదా చదువులకు వచ్చి హాస్టళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ సంక్షోభాన్ని కూడా మనం చాలా దగ్గరగా చూసాం. ఇప్పుడు అన్నీ వీటితో ముడిపడి ఉన్నామే. ఇప్పుడు బ్యూటీ విత్ పర్పస్ అంటున్నారు. వాట్ ఇస్ దట్ పర్పస్? వాట్ ఈస్ బ్యూటీ విత్ పర్పస్? వాళ్ళ పర్పస్ ఒకటే మార్కెట్, కానీ దానికి రకరకాల ఇప్పుడు ఈ ప్రొటెస్టులు రావడం అంటే ఆడవాళ్ళు కేవలం శారీరక ప్రదర్శనలకైనా, శారీరక సౌందర్యాన్ని గుర్తిస్తారా, మానసిక సౌందర్యం లేదా, స్త్రీల శక్తి సామర్థ్యాలు ఇవాళ భారతదేశంలో కరణం మల్లేశ్వరి మెడల్ తెచ్చింది. అట్లాగే మొన్న వినేష్ పోగట్ లాంటి వాళ్ళు రెజ్లర్స్ వాళ్ళు మెడల్స్ తెస్తే మాకు లైంగిక వేధింపులు జరిగినాయంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ పేకల మీద బూట్ల కాళ్ళతో తొక్కారు. కాబట్టి ఈ దేశంలో స్పోర్ట్స్లో పైకి వచ్చిన వాళ్ళని గుర్తింపు ఇవ్వరు. రెజ్లర్స్కి ఎంత అవమానం జరిగిందో చూసాం. కాబట్టి మేమేమంటున్నామంటే అసలు ఆడవాళ్ళని వాళ్ళ స్పోర్ట్స్లో చూడండి, వాళ్ళ కెపాసిటీస్ చూడండి. సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు అంతరిక్షంకి వెళ్ళి సక్సెస్ఫుల్గా వెనక్కి తెచ్చారు. అట్లాగే ప్రపంచంలో స్త్రీలు కావచ్చు, భారతదేశంలో స్త్రీలు కావచ్చు శక్తి సామర్థ్యాలు చాటుతున్నారు. ఇంటెలిజెన్స్, శకుంతల లాంటి వాళ్ళు మ్యాథమెటిక్స్లో తమ ప్రతిభని చాటారు. అట్లా భారతదేశంలో సైన్స్లో కానీ, శక్తి సామర్థ్యాల విషయంలో కానీ, స్పోర్ట్స్లో కానీ అసలు
మొట్టమొదటి మెడల్స్ తెచ్చిన వాళ్ళు స్త్రీలే ఈ దేశానికి, ఒలింపిక్స్ లాంటి మెడల్స్ తెచ్చిన వాళ్ళు. అప్పుడు పిటి ఉషా కావచ్చు, కరుణం మల్లేశ్వర్ కావచ్చు. అట్లా కాకుండా కేవలం ఈ సౌందర్యం చుట్టూ తిప్పి ఈ మోడల్స్గా వాళ్ళని సేలబుల్ ప్రోడక్ట్స్గా తయారు చేయడానికి ఈ ఎంతసేపు ఈ బ్యూటీ కాంటెస్ట్లు మిస్ ఇండియాలు అయినాయి, మిస్ స్టేట్లు అయినాయి, మిస్ సిటీలు అయినాయి, మిస్ టౌన్లు కూడా అవుతున్నాయి, మిస్ హైదరాబాదులు, మిస్ టౌన్లు కూడా అవుతున్నాయి. కాబట్టి దీని చుట్టూ ఈ చక్కర కొట్టిస్తున్నారు. ఇదంతా ఆడవాళ్ళని కన్ఫైన్ చేయడమే, వాళ్ళని సంకుచిత దాంట్లోకి నెట్టివేయడమే అనేటువంటి ఒక చర్చ సాగుతున్న కాలంలో కొంచెం చేంజ్ చేసుకున్నారు. కేవలం చేసేవన్నీ బాహ్య సౌందర్యానికి సంబంధించినటువంటి పోటీలే, కానీ దానికి బ్యూటీ విత్ పర్పస్ అని పెట్టి ఓకే బ్రెయిన్కి కూడా మేము వాల్యూ ఇస్తున్నాం అంటే, బ్రెయిన్కి వాల్యూ ఇవ్వాలంటే చాలా ఉన్నాయి. సైన్స్ పరిశోధనలు ఉన్నాయి. ఆడవాళ్ళు పరిశోధన చేసి కనిపెట్టిన విషయాలు గుర్తించడం ద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వచ్చు. కానీ ఇది అన్ని బ్యూటీ పేజెంట్ పెట్టి అంటే అందాల పోటీలు పెట్టి అక్కడ అన్ని అందాల చుట్టూ తిప్పి ఒకటి తెచ్చి కాన్సెప్ట్ పెట్టాము బ్యూటీ విత్ పర్పస్ అనడం, ఇది షో ఆఫ్, ఐ వాష్ అంతే. ఓకే, ఇప్పుడు చైనా లాంటి దేశాలు, వియత్నాం లాంటి దేశాలు, ఆ దేశాల్లో కూడా ఇలాంటి అందాల పోటీలు ఏమైనా జరుగుతాయా? అంటే అసలు చైనా లాంటి దేశాలు మన ఫేస్బుక్ని ఒప్పుకో, మన ఫేస్బుక్ కానీ అంటే ప్రపంచంలో ఫేస్బుక్, వాట్సప్ లేకపోతే ఇంకా కొన్ని అవన్నీ కూడా సామ్రాజ్యవాద కంపెనీలు తమ మార్కెట్ విస్తరణలో భాగంగా వాడుకునేటువంటివి. అవన్నీ కూడా వాళ్ళు అలౌ చేయరు. ఎందుకంటే మా దేశంలో మా యువత మెదళ్ళని మొద్దుబార్చేటువంటి సంస్కృతి మాకొద్దు. మా 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 యువత బుర్రలు, మా యువతే కాదు మా జనరేషన్స్, మా ప్రజల బుర్రల్లో చెత్త మత్తు సంస్కృతిని ఏదైతే నింపుతారో అవి మాకొద్దు అని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకున్నారు. మరి ఇంత భారతదేశము మా మతం గొప్పది, మా దేశము గొప్పది, హిందూ మతం ఆ విలువలు చెప్పిందని పొద్దున్న లేస్తే బూజు పట్టిన భావజాలు వల్లించే ఈ దేశంలో ఎప్పుడు కూడా పోర్న్ సైట్స్ మీద రెస్ట్రిక్షన్ లేదు, ఎప్పుడు కూడా ఈ ఫ్యాషన్ దానికి సంబంధించినటువంటి దాని మీద లేదు. అదే చైనాలో అక్కడ కూడా ఫ్యాషన్గా ఉంటారు, వాళ్ళ మార్కెట్ అవసరాలు, వాళ్ళ ప్రపంచమంతా కూడా కబ్జా చేయడానికి తమ మార్కెట్ని పెంచుకోవడానికి చూస్తున్నారు. అవన్నీ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళ దేశ ఉత్పాదక శక్తికి ఎఫెక్ట్ కావద్దు, మా దేశ ఉత్పత్తికి ఉత్పాదక శక్తికి కంపెట్ సామ్రాజ్యవాదులు లేదా యూరోపియన్ మార్కెట్ అమెరికా, ఇంగ్లాండ్ లాంటివి రావద్దు అనే దాంతో వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజలు వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటున్నారు. లేదా అక్కడి ఫ్యాషన్స్ లేదా అక్కడి ఉత్పాదక శక్తి ఉత్పత్తి దానికి లోబడి వాళ్ళు ఉన్నారు. మలేషియా కానీ సింగపూర్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని లిమిటేషన్స్ విధించారు. ఏ లిమిటేషన్స్ లేని భారతదేశంలోనే. ఇవాళ భారతదేశంలోకి వచ్చి పడుతున్న కొన్ని సైట్స్ ఇవన్నీ కూడా కోట్ల డాలర్ల మనీ జనరేట్ చేసేవి. అవన్నీ మన భారతదేశంలో చాలా ఈజీగా గేట్వే ఆఫ్ ఇండియా అన్నిటికీ వెల్కమ్ చేస్తుందన్నమాట. దాంట్లో విదేశీ సంస్కృతి అన్నది కమ్ టు ఇండియా అంటారు అన్నిటికీ. అంటే ఇప్పుడు ఇంకోటి చూడండి, ఫేస్బుక్ అతని ఓనర్ ఏం చెప్పాడంటే అసలు మా పిల్లలకి మేము అది అలౌ చేయము అని చెప్పారు. అంటే మీరు చూడండి, ప్రపంచంలో చాలామంది ఈ సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడడానికి ఒక కృషి జరుగుతుంది. కానీ భారతదేశంలో ఆ కృషి ఎందుకు జరగట్లా? మత మౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్న కాలంలో ఇప్పుడు కోక్, పెప్సీ లాంటివి కూడా బ్యాన్ చేశాయి యూనివర్సిటీల్లో సైతం అమెరికాలో. అంటే ఎక్కడైతే కోక్ కంపెనీ పుట్టిందో, నేను యుఎస్ వెళ్ళినప్పుడు దాన్ని చూశాను, కోకోకోలా కంపెనీ కూడా. అదే దాని పక్కన ఉన్న యూనివర్సిటీలో కోక్ నాట్ అలౌడ్. నేను బోస్టన్లో చూశాను, నేను ఎంఐటీకి వెళ్ళాను, హార్వర్డ్కి వెళ్ళాను, అక్కడ కోకులు దొరకవు, పెప్సీ కోలాలు, కోకోకోలా. అంతకుముందు చాలా విస్తృతంగా యాడ్లు ఇచ్చారు, నువ్వు బ్రేక్ఫాస్ట్ తిను, కోలాని ఎంజాయ్ చేయి, నువ్వు లంచ్ తిను, ఆఫ్టర్ దట్ పెప్సీ తాగు అన్న పద్ధతిలో. అవి తాగి జనరేషన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, పిల్లలకి ఒబేసిటీలు వచ్చి చెత్త ఈ కల్చర్ వలన, ఈ కూల్ డ్రింక్స్ వలన వాళ్ళు నష్టపోతున్నారని అమెరికన్ సెనెట్ రీసెర్చ్ చేయిస్తే మన పిల్లలు మంచినీళ్ళు తాగడం మర్చిపోయారు,
మంచినీళ్ళు తాగే అలవాటు బదులు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు వచ్చి నాశనం అయిపోయినాయి అంటే వాళ్ళు బ్యాన్ విధించుకున్నారు. కానీ ఇవాళ మనకు అటువంటి ఏ నిషేధాలు లేవు. కూల్ డ్రింక్స్ మీద నిషేధాలు లేవు. విదేశీ సంస్కృతి వస్తువులు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, సామ్రాజ్యవాదులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ముందు వాళ్ళ సంస్కృతిని మన బుర్రలకు ఎక్కిస్తారు. దాన్నే సాంస్కృతిక సామ్రాజ్యవాదం అని మనం అంటున్నాం. అంటే కల్చరల్ ఇంపీరియలిజం అని మేధావులు ఎప్పుడో చెప్పారు, మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చెప్పారు. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తున్న వాళ్ళందరూ కూడా సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఎట్లా మన బుర్రల్ని కబ్జా చేస్తుంది అంటే వాళ్ళ వస్తువులను నమ్ముకోవడానికి, వాళ్ళ బట్టలు చెప్పులు వస్తువులు అట్లాగే అన్నీ దిగుమతులు చేసుకోవాలంటే ముందు మనమే మార్చుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి. వ్యాపార అంటే మన శరీరాలే సరుకులకు అనుగుణంగా మౌల్డ్ అవ్వాలి అంటే కల్చరల్ ఇంపీరియలిజం అంటే అక్కడ సాంస్కృతిక సామ్రాజ్యవాద పాత్ర ఉంటుంది. అందుకే వాళ్ళు ఈరోజు మన మీద ఇంత దాడి చేస్తున్నారు. అది పట్టించుకోకుండా, అది అర్థం చేసుకోకుండా వీళ్ళు మాట్లాడే మతం పెద్ద బోగస్. ఈ దేశానికి విలువ లేవని మేము అనం. ఈ దేశానికి సంస్కృతి ఉంది, మేమందరం అలాగే ఉన్నాం. మేము ఎవరిలాగో కనపడాలనుకోం. సరే, ఎవరైనా కంఫర్టబుల్గా ఉంటే ఏ బట్టలైనా వేసుకుంటారో, అది వ్యక్తిగతమైన చాయిస్. కానీ ఇట్లా వేసుకుంటేనే ఉద్యోగాలు, ఇట్లా వేసుకుంటేనే జాబ్స్లో కరెక్ట్. ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందమ్మా. ఫ్యాషన్ షోలని, యాంకరింగ్లని, బుల్లి తెరలని, ఇట్లాంటి అన్నిట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో యువకులు పెద్ద ఎత్తున పొలోమని వచ్చి పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆధునికతకి మనం వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. ఆధునికత వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ కంఫర్ట్స్ని బట్టి, ఇప్పుడు బస్సులు పరిగెత్తుకుంటూ ట్రైన్లు ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు, ప్యాంట్ షర్ట్లు వేసుకోవచ్చు, చుడీదార్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దేశం కాబట్టి ఈ బూజుపట్టిన విలువలతోటే ఉండాలని మేము చెప్పట్లా. అట్లాగే బట్టలైనా వస్తువులైనా వాళ్ళ అవసరాలని కంఫర్ట్స్ని బట్టి వాడుకోవాలి. కానీ ఇవాళ ఏమవుతుందంటే యూత్ మీద అసలు వాళ్ళ ఎఫోర్డబిలిటీతో సంబంధం లేకుండా, అవసరం సంబంధం లేకుండా షో ఆఫ్ చేసుకోవడానికి, లేదా ఈ ఫోన్ పట్టుకుంటేనే వాల్యూ, ఈ వాచ్ పెట్టుకుంటేనే వాల్యూ, ఈ చెప్పులు వేసుకుంటేనే వాల్యూ, ఈ బ్రాండెడ్ వేసుకుంటేనే వాల్యూ. మార్కెట్ అంతా బ్రాండ్లతో మునిగి తేలుతుంది. ఆ బ్రాండ్కి పెట్టే వాల్యూలో 10% కూడా మన లోకల్ది వస్తుంది. కానీ ఆ లోకల్ది ఇప్పుడు 500, 1000 పెడితే మనకు మంచి క్వాలిటీ వస్తువు మన లోకల్ బ్రాండ్లో వస్తుంది. కానీ అక్కడ 5000 పెట్టి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వస్తువు వాడతారు. అది వాచ్ అయినా, షూస్ అయినా, చెప్పులైనా, కళ్ళజోళ్ళైనా, ఏవైనా. దానికి 80% ఎక్కువ లేదా 50% ఎక్కువ పే చేసి ఇక్కడ మన స్థానిక వనరులు దెబ్బతింటాయి, మన లోకల్ బిజినెస్లు దెబ్బతింటాయి. అన్నీ ఇంపోర్టెడే. అంటే మనం మొత్తం పరాయీకరణే కదా. అన్నీ పరాయీకరణ చెందాక మన దేశం గురించి ఏం ఆలోచిస్తాం? దేశ సార్వభౌమాధికారం గురించి ఏం ఆలోచిస్తాం? మనది అనే అంటే సార్వభౌమాధికారం లేకుండా నిజమైన దేశభక్తి ఏంటండి? అంటే మన దేశం, మన సంస్కృతి, మన వనరులు, మన వనరుల మీద మనకి అధికారం ఉండాలి. మన దేశానికి సార్వభౌమాధికారం ఉండాలి. నువ్వు మార్కెట్లన్నీ అప్పచెప్పి మొదటి నుంచి పోతూ బ్రిటిష్ వాడు పోతూ వదిలి వెళ్ళిన బానిస సంస్కృతిని జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చి జీ హుజూర్ జో హుకుమ్ అని మొత్తం విదేశీ సంస్కృతికి, వాళ్ళ పాలనకి, వాళ్ళ ఒప్పందాలకి, WTO గ్యాట్ నుంచి మొదలు పెడితే వరల్డ్ బ్యాంకు, IMF, WTO, ఈ అన్ని ట్రేడ్ ఒప్పందాలకి మనని మనం అర్పించుకుంటూ, మన మార్కెట్లు అప్పగించుకుంటూ, మన వనరులు అప్పగించుకుంటూ ఇంత పరాయకరణ చెందాక నీకు దేశం అనేది ఇంకెక్కడుంది? దేశం గురించి ఆలోచన ఎక్కడుంది? దేశంలో ఉండే స్వతంత్రత గురించి మనకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి మన యూత్ని పరాయకరణ వైపు మనం నెట్టేస్తున్నాం. అప్పుడు దేశం గురించి ఆలోచించే సత్తా వాళ్ళకు ఉండదు, శక్తి వాళ్ళకు ఉండదు. పోతే అమెరికాలో పోవాలా, అక్కడ పోతేనే ఆ భూతల స్వర్గంలో బతకాలా, లేకపోతే ఇక్కడ ఉన్నా కూడా మనం పరాయకరణలో భాగం అవ్వాలా? అంటే ఇవాళ ఈ దేశ ప్రేమికులను మాట్లాడేవాళ్ళు, దేశభక్తి గురించి మాట్లాడేవాళ్ళు, ఈ దేశ సంస్కృతి గురించి మాట్లాడేవాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఈ విషయాలని? కనీసం కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి, కానీ మనం అంతా కూడా ఎందుకు ఆలోచించట్లేదు అనేది మా ప్రశ్న. ఇప్పుడు
తెలంగాణలో జరుగుతున్నాయి, హైదరాబాద్ నడిబొట్టులో జరుగుతున్నాయి. తెలంగాణ అనేది పోరాటాల గడ్డ, ఒక వీరగడ్డ అంటారు. అనేక పోరాటాల చరిత్ర కలిగినటువంటిది. అందులో మహిళ చాకల మైలమ్మ వీర వనిత. మరి ఈ తెలంగాణ మహిళలు ఇటువంటి దానిపైన దీన్ని ఎలాంటి స్పందన వస్తుంది, దీనికి ఎలా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? అసలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడమే చాలా అభ్యంతరకరం. తెలంగాణ తల్లిని పెట్టారు, తెలంగాణ తల్లిని పెట్టారు. తెలంగాణ ఒక బ్రోకరా? నాకు అర్థం కాదు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి తెలంగాణ ఏమైనా కార్పొరేటా అంటే ప్రభుత్వం? నేను అనేది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉండొచ్చు రకరకాలు. ఇవాళ హైటెక్ సిటీలో, అనోవాటెల్లో అక్కడ ఎన్నో ఎక్స్పోలు, ఎగ్జిబిషన్స్, ఇండస్ట్రియల్ జరుగుతాయి. అంటే ఇవాళ ఇంటర్నేషనల్గా జరిగేటువంటి ఎన్నో సమ్మిట్స్కి కూడా హైదరాబాద్ వేదిక ఉంది. వాటన్నిటిలో కూడా తెలంగాణ సంస్కృతి, పిండి వంటలు, వస్తువులు అమ్ముకోవడానికి ఉంది. అన్ని చోట్ల కూడా పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం మన 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 హ్యాండ్లూమ్స్ కానీ, మన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, మన వస్తువులు కానీ, మన పిండి వంటలు కానీ పెట్టుకోవచ్చు. దానికి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పెట్టక్కర్లా. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ పిండి వంటలకి, చాలా వాటికి అని, అట్లాగే ఇక్కడ ఉన్న టూరిజంకి కూడా ఎక్స్పోజర్ అంటున్నారు. ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి టూరిజంకి. మీరు అందులో భాగంగా ఇక్కడిక్కడ మాకు రామప్ప దేవాలయం ఉంది, లేకపోతే పలానా గుళ్ళు ఉన్నాయి, యాదగిరి గుట్టు ఉందని చూపించుకోండి. ఏది చేసినా కానీ దానికి అందాల పోటీలే అవసరం లేదు. ఇదంతా అబద్ధం. అట్లాగే ఒక కార్పొరేట్ కంపెనీలు, బౌడజాతి కంపెనీలు నిర్వహించే పోటీలు తెలంగాణ ప్రభుత్వమే పూనుకుని నిర్వహించడం అంటే అదొక బ్రోకర్ పాత్ర, కార్పొరేట్ పాత్ర తప్ప అవసరం లేదు. ఏం తెలంగాణ ప్రజలకి ఇష్యూస్ లేవా? ఒక పక్కన పెన్షన్స్ ఇవ్వట్లా, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు సకాలంలో రావట్లా, ఒంటరి మహిళలు, వృద్ధాప్య మహిళల పెన్షన్స్ రావట్లా, చాలా విషయాలు గత పాలకులు అమలు చేసినటువంటి పథకాలు కూడా అమలు చేయమంటే డబ్బు లేదంటున్నారు, నిధులు లేవంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్క 2 బెడ్రూమ్ల ఇల్లు శాంక్షన్ కాల, గత పాలకులు ఇచ్చినవి. మరి గత 10 ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కాల. తెలంగాణ సమాజం నిలువెత్తు పోరాటంతో సబ్బండ వర్ణాలు, వర్గాలు బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ మహిళల ఆకాంక్షలు కూడా ఉన్నాయి. పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెట్టాలన్నా, సాగరహారం అన్నా, మిలియన్ మార్చ్ అన్నా, మరే పోరాట రూపమైన సగభాగమైన మహిళల భాగస్వామ్యం ఉంది. సింగరేణి బొగ్గు పిల్ల వెళ్ళలేదు అంటే అన్ని రోజులు మహిళలు సహకరించకుండా, పిల్లలు సహకరించకుండానైనా, ఒక ఆర్టీసీ పయ్య తిరగలేదు అంటే కుటుంబాల్లో స్త్రీలు సహకారం లేకుండానైనా, భాగస్వామ్యం లేకుండానైనా, పొయ్యి వెలిగించొద్దు, మింగద్దు అంటే, ముద్ద ముట్టద్దు అంటే తల్లి బిడ్డ ఆకలిని కూడా చూడకుండా వెలిగించలేదు పొయ్యి. అంత చారిత్రాత్మక పోరాటంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆకాంక్షలు ఏమైనాయి? మహిళలు ఈరోజు గత పాలకులు నిర్వహించిన డ్వాక్రా బజార్లు తీసేశారు. గత పాలకులు గ్రూప్స్ ఏవైతే డ్వాక్రా స్వయం సహాయక బృందాలుగా ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మ్యాచింగ్ గ్రాంట్స్ లేవు, రివాల్వింగ్ ఫండ్స్ లేవు. అంటే అవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి దారి తీసేవి. అంటే మహిళల ఉపాధిని మీరు పట్టించుకోరు. మహిళలకు సంబంధించి ఏమీ లేవు. వీళ్ళు ఫ్రీగా వేసి, మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వేశారు కదా బస్సుల్లో, అక్కడికి ఆ ఉచిత ప్రయాణం చేస్తున్న ఆడవాళ్ళని అడగమనండి, అందాల పోటీలను వాళ్ళు కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? అంటే బస్సులో వెళ్ళి రావడానికి కూడా ఉపాధి ఉండాలి, పని ఉండాలి, బతుకుండాలి. టిఫిన్ బాక్సులు పట్టుకుని అడ్డాల మీదకి వచ్చే ఆడవాళ్ళు సగం మంది 12 గంటల తర్వాత ఆ టిఫిన్ బాక్సులు పుచ్చుకుని ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి అందుకని ఉపాధి కల్పన జరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి, స్త్రీలకి సంక్షేమం చేయాలి. ఈ హింస, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఇవాళ మన తెలంగాణలో పసిపిల్లల మీద అత్యాచారాలు, లైంగిక అత్యాచారాలు, తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటే ప్యూబర్టీ వచ్చిన పిల్లలు ఇళ్లలో వదిలి వెళ్ళడానికి తల్లిదండ్రులు భయపడి చేస్తున్నారు. మెచ్యూర్ అయిన అమ్మాయిల్ని గద్దల్లా వాలి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని 12 ఏళ్ళకే తల్లుల్ని చేస్తున్నారు. ఇన్ని సమస్యలు, ఇంత హింస జరుగుతుంటే ఇవేమి పట్టవా తెలంగాణ ప్రభుత్వానికి? 2012 తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ రివ్యూ జరగలేదండి ఈ తెలంగాణలో.
అంటే తెలంగాణ రాకముందు జరిగిన రివ్యూ మీటింగ్ లాస్ట్ 2012 కిరణ్ కుమార్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి రివ్యూ సమావేశం తర్వాత ఈ తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. మేము ఆ విషయాలని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాం, వార్ రూమ్ స్ట్రాటజీస్లో అన్నీ చెప్పాం. కనీసం ఈ రోజు కూడా మహిళల సమస్యలు పట్టించుకోకుండా ఏ రకంగా ఈ పోటీల కోసం సిద్ధపడ్డారు? ఇది తెలంగాణ మహిళలకు ఒరిగేదేం లేదు. చివరిగా అమ్మా, చివరి ప్రశ్న, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది, ఎంఐఎం అటు ఇటుగా ఉంది, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అటు ఇటుగా లేక ఒక ముస్లిం మైనార్టీలకు రక్షణగా ఉండేటువంటి చెప్పే ఎంఐఎంఐ కానీ హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నటువంటి అందాల పోటీల గురించి వాళ్ళు ఎందుకు ఎలాంటి వ్యతిరేకత తెలియజేయట్లేదు, కనీసం నిరసన తెలియజేయట్లేదు? అద్భుతమైన ప్రశ్న అండి. హైదరాబాద్ అంటే హైదరాబాద్ తెహజీబ్. ఇక్కడ అన్ని భిన్న సంస్కృతుల సమ్మేళనం. హిందూ ముస్లింతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి బార్డర్ రాష్ట్రాలు అంటే కర్ణాటక, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల కల్చర్ కలయిక మన హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ తెహజీబ్లో ఈ మిస్ వరల్డ్ అనేది ఫిట్ కాదు. అంటే హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే ఐకాన్స్, ఇక్కడ బ్యాంగిల్ ఇండస్ట్రీ, ముత్యాలు, ఇటువంటి అన్నిట్లలో కూడా మనం చూసినా కూడా హైదరాబాద్కి ఎంతో ఐడెంటిటీలు ఉన్నాయి. వాళ్ళు మిస్ వరల్డ్తో ఐడెంటిటీ అవసరం లేదు. మిస్ వరల్డ్తో సంబంధం లేకుండానే బోల్డ్ అంత ఐడెంటిటీ మనకు ఉంది. ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడానికి ఈ పాలకులు ఆలోచించారంటే ఎవరైనా సహకరించవచ్చు. కానీ అదేమీ లేకుండా ఒక మిస్ వరల్డ్ యూరోపియన్ కంట్రీల్లో ప్రారంభమైన పోటీలు ఇక్కడ పెడితే బీజేపీ అసలే మాట్లాడకపోవడం విచిత్రం. పొద్దున్న లేస్తే కాచుకుని కూర్చున్నారు గుంటకాడు నక్కల్లాగా. ఎప్పుడు అధికారం తీసుకుందామా అని ముత్యాలమ్మ గుడిలో ఏదో అయిందనో ఇక్కడ ఏదో అయిందనో ఇష్యూలు చేయడానికి వేల మందిని తీసుకొచ్చి మొత్తం శాంతి భద్రతల సమస్యలకి విఘాతాలు కలిగించేటువంటి వీళ్ళు అటు ఎంఐఎం అంతే, ఇటు బీజేపీ అంతే. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్ వ్యతిరేకించవచ్చు. కాబట్టి ఎవరైనా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ కార్ రేస్ చేశారు అని చెప్పి వీళ్ళు అరెస్టులు చేస్తాం, అది అన్యాయం, అది అక్రమం అని మాట్లాడుతున్నారు. ఈ కార్ రేస్ వేస్ట్ అంటే అంతకన్నా వేస్ట్ మిస్ వరల్డ్ కదా. మరి ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే పాలక వర్గాలు లాలుచి పడతాయి. కార్పొరేట్ కంపెనీలని ఈరోజు మేము వ్యతిరేకించామన్న ముద్ర మాకెందుకు, ఇవాళ మేము వ్యతిరేకించామంటే రేపు పొద్దున మళ్ళీ రేపు మేము అధికారంలో వస్తే కష్టమేమో, అంతే తప్ప కార్పొరేట్ అంటే బహుళజాతి కంపెనీలతో టైఅప్ అవ్వడం, లాలూచి పడడం, సామ్రాజ్యవాదంతో రాజీ పడడం తప్ప. ఇవాళ మేము ఇట్లా మాట్లాడితే ఐడియాలజికల్గా చాలామంది కష్టం అనిపించవచ్చు, కానీ వాస్తవం అదే. లేకపోతే ఎందుకు మాట్లాడరు? బీజేపీ అధికారం కోసం అరువులు చేస్తే ఎందుకు మాట్లాడదు? అందుకని ఏ పాలకులైనా ఏ ప్రభుత్వమైనా దీన్ని ప్రశ్నించలేదు అంటే వాళ్ళ అవకాశవాదం తప్ప మరోటి కాదు. ఎవరైనా ఒకటే ఆలోచించవలసింది, ఇది తెలంగాణ మహిళల అవసరం కాదు, తెలంగాణ ప్రజలకి ఇది అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలకు అవసరం లేదు, తెలంగాణ సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి కాదు, భారత మహిళల సంస్కృతి కాదు. ఇది మహిళలను అగౌరవపరచడం తప్ప మరొకటి కాదని చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.